అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ దీపికాస్ డైరీ. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మంత్స్ అక్టోబర్ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. ఇది ఇంకా లాస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ అనమాట. నాకు ఈ మంత్ మెయిన్ గా 2 రీజన్స్ కి బాగా ఇష్టం. ఒకటి ఆబ్వియస్లీ హాలోవీన్. నాకు హారర్ మూవీస్ అంటే చాలా చాలా ఇష్టం. చాలా సార్లు చెప్పాను ఇది. సో అందరూ ఈ టైం కి మంచిగా స్కేరీ డెకరేషన్స్ అవి పెడుతూ ఉంటారు. అవన్నీ చూసి భలే ఎక్సైట్ అయిపోతూ ఉంటాను. అది కాకుండా ఇంకొక రీజన్ అయితే ఇప్పుడు ఫాల్ సీజన్ నడుస్తుంది. ఫాల్ సీజన్ అంటే వింటర్ టైం కి ఇంక ఇక్కడ ఆకులన్నీ రాలిపోతాయి అనమాట చెట్ల మీద నుంచి. దానికన్నా ముందు ఇలా మంచిగా కలర్స్ మారుతాయి. సో మొత్తం అంతా ఎల్లో, బ్రౌన్, ఆరెంజ్, కొంచెం ఆ సన్సెట్ షేడ్ కలర్స్ లో ఉంటాయి. ఇదైతే జస్ట్ మా ఇంటి దగ్గర వ్యూ. నేను రోజు వాకింగ్ చేసే ఏరియా. ఆల్రెడీ కలర్స్ మారిపోవడం మొదలైంది. ఎంత ప్లెజెంట్ గా ఉందో అసలు. కానీ ఇక్కడైతే జస్ట్ కొన్ని చోట్లే కలర్స్ కనిపిస్తున్నాయి. మొత్తం అంతా కలర్స్ కనిపించి బ్యూటిఫుల్ వ్యూస్ ఎంజాయ్ చేయాలనుకుంటే దానికి కొంచెం స్పెసిఫిక్ ప్లేసెస్ ఉంటాయి అనమాట. నేను అప్పుడే ఒక 2-3 ఇయర్స్ నుంచి వెళ్దాము చూద్దాము అని అనుకుంటున్నాను. కానీ కొన్నిసార్లు వెదర్ కోఆపరేట్ చేయలేదు, కొన్నిసార్లు మాకు కుదరలేదు. ఈసారి మాత్రం ఎలాగైనా చూసి తీరాల్సిందే అని డిసైడ్ అయ్యాను. యాక్చువల్లీ ఫస్ట్ 2 వీక్స్ ఆఫ్ అక్టోబర్ పర్ఫెక్ట్ టైం అనమాట ఇలా ఫాల్ కలర్స్ వెళ్ళి చూడడానికి. ఇంకా లేట్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే ఆకులన్నీ రాలిపోతాయి. మనకి చూడడానికి పెద్దగా ఏం మిగలదు. ఫస్ట్ 2 వీక్స్ మాతో అత్తయ్య వాళ్ళు ఉన్నారు. అందరం కలిసి వెళ్ళి చూద్దాం అనుకున్నాం కానీ అప్పుడు కుదరలేదు. ఆ తర్వాత వీక్ దివాళీ వీక్ వెంకీకి కాన్ఫరెన్స్ మొదలైపోయింది. వాళ్ళ టీం అంతా ఫ్లై అయ్యారు కాలిఫోర్నియా నుంచి. ఇంకా హడావిడిలో బిజీ అయిపోయాడు అనమాట. సో వాళ్ళందరూ సాటర్డేకి వెళ్ళిపోయారు. ఇంకా సండేకి ప్లాన్ చేసుకున్నాం వెళ్దామని. ఇప్పటికి కూడా యాక్చువల్ గా లేట్ అయిపోయినట్టే. కానీ అట్లీస్ట్ ఆ మిగిలిన కలర్స్ ఉన్నా చూద్దాము, కొంచెమైనా కనిపిస్తాయి కదా అన్న ఉద్దేశంతో బయలుదేరిపోయాము. సో మా ఇంటి నుంచి అయితే ఒక 3.5 hours పడుతుందన్నమాట ఎక్కడ ఆగకుండా నాన్ స్టాప్ వెళ్తే. అందుకని పొద్దున్నే స్టార్ట్ అయిపోయాము. లైట్ గా బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యలో లంచ్ కి జస్ట్ ఒక బ్రేక్ ఇచ్చామంతే. అది కూడా మెక్డానల్డ్స్ తీసుకున్నాము తొందరగా తినేసి బయలుదేరిపోవచ్చని. ఇంకా డ్రైవ్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అసలు దగ్గరకు వచ్చే కొద్దీ బోల్డ్ అని కలర్స్ కనిపించాయి. నాకైతే కార్ లోంచి ఎక్సైట్మెంట్ మొదలైంది. ఇంకా దగ్గరకు వచ్చే కొద్దీ ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగిపోయింది. అలా మా బ్యూటిఫుల్ డ్రైవ్ ఎంజాయ్ చేసుకుంటూ ముందైతే మా కజిన్స్ వాళ్ళు ఒక ప్లేస్ సజెస్ట్ చేశారు. బాగా కొండ పైన ఉంటుందన్నమాట అది. అక్కడి నుంచి వ్యూస్ అని చాలా బాగున్నాయి, కలర్స్ మంచిగా కనిపిస్తున్నాయి అన్నారు. సో అక్కడి నుంచి మొదలు పెడదాం అనుకున్నాము. మేమైతే అంతగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు. ఎందుకంటే వాళ్ళు చాలా ఎర్లీగా వెళ్లారనమాట. మేము చాలా లేట్ గా వెళ్తున్నాం కాబట్టి మెజారిటీ అన్ని రాలిపోయి ఉంటాయి అన్న మైండ్ సెట్ తోనే వెళ్ళాము. సో అంతగా డిసప్పాయింట్ కూడా అవ్వలేదు. ఎందుకంటే మేము అనుకున్నట్టే అయింది. మెజారిటీ ఆకులన్నీ రాలిపోయాయి. వ్యూ అయితే అక్కడి నుంచి చాలా చాలా బాగుంది. కానీ ఇంకా చూడడానికి ఏం మిగలలేదన్నమాట. కొంచెం ఎర్లీగా వచ్చిండుంటే ఇది మొత్తం అంతా కలర్స్ తో నిండిపోయి ఉండేది. సో ప్రస్తుతానికి ఇంకా అక్కడ ఏం లేవు. జస్ట్ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుని ఇంకా పైకి ఎక్కే దారిలో మేము కొండంతా నోట్ చేసుకున్నాము. ఎక్కడెక్కడ స్టాప్స్ ఉన్నాయి, ఎక్కడ ఆగి చూడొచ్చని. రిటర్న్ వచ్చే దారిలో అలా ఒక్కొక్క స్టాప్ కవర్ చేద్దాం అనుకున్నాము. ఈ ఆకులు రాలిపోయే ప్రాసెస్ అంతా హైట్ నుంచి మొదలవుతుందన్నమాట. సో ఎత్తులో ఇంకేం మిగలలేదు కొండ మీద. కిందకు వచ్చే దారిలో మాత్రం కొన్ని బ్యూటిఫుల్ కలర్స్ కనిపించాయి. ఒక చోట అయితే ఇలా అందరూ ఆగి రోడ్ క్రాస్ చేసి మరీ వీడియోస్ తీసుకుంటున్నారు. ఏంటా అని వ్యూ చెక్అవుట్ చేసాము. అండ్ దిస్ ఇస్ ద వ్యూ. కొన్ని బ్యూటిఫుల్ కలర్స్ కనిపించాయి. వీడియో నిజంగా జస్టిఫై చేయట్లేదు. ఇన్ పర్సన్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అట్లీస్ట్ ఒక చోటన్నా కలర్స్ కనిపించాయి, చూడగలిగాను, కొన్ని వీడియోస్ తీసుకోగలిగినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అక్కడతో సాటిస్ఫై అయిపోయి ఇంకేం కనిపించకపోయినా పర్వాలేదు అనుకున్నాను. కానీ ఆ తర్వాత మేము ఆగిన ఒక్కొక్క స్టాప్ లో ఇంకా ఇంకా బ్యూటిఫుల్ వ్యూస్ కనిపించాయి. నాకైతే లిటరలీ ఇదే మొదటిసారి అనమాట ఇన్ని కలర్స్ ఒకేసారి చూడడం. సో చాలా చాలా నచ్చేసింది. ఏదో ఒక మూవీలో ఉన్నట్టే అనిపించింది. యాక్చువల్లీ మూవీ కన్నా ఒక లైవ్ పెయింటింగ్ లో ఉన్నట్టు అనిపించింది. ఆ బ్యూటిఫుల్ పెయింటింగ్ లో నేను కూడా ఒక పార్ట్ అయినట్టు ఒక ప్లెజెంట్ ఫీలింగ్ కలిగింది. సో అలా చాలాసేపు ఆ వ్యూస్ అన్ని చూసుకుంటూ ఇలా కొన్ని ఫన్ వీడియోస్ తీసుకుని బోల్డని ఫొటోస్ కూడా తీసుకున్నాము. థ్యాంక్ఫుల్లీ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇంత దూరం ప్రయాణం చేసి అన్ని చూసి ఒక్క ఫోటో కూడా సరిగా రాకపోతే నేనైతే చాలా చాలా ఫీల్ అయ్యేదాన్ని. సో లక్కీలీ ఫొటోస్ అన్ని కూడా బాగా వచ్చాయి కాబట్టి నేను ఫుల్లీ సాటిస్ఫై అయ్యాను. అలా మా ఫాల్ కలర్ స్ట్రిప్ ఫస్ట్ లో ఫ్లాప్ అవుతుందేమో అని టెన్షన్ పడినా లాస్ట్ కి మాత్రం హ్యూజ్ సక్సెస్ అయింది. ఇంకా రిటర్న్ వచ్చే దారిలో మళ్ళీ ఒకసారి ఆ వ్యూస్ అన్ని చూసుకుంటూ నెక్స్ట్ టైం ఇంకా ఎర్లీగా వచ్చి పైనుంచి వ్యూస్ కూడా కవర్ చేయాలని డిసైడ్ అయ్యాను. అలా ఒక ఫేవరెట్ థింగ్ ఫాల్ కలర్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫేవరెట్ థింగ్ హాలోవీన్ మూడ్ లోకి వచ్చేద్దాము. ఈసారి హాలోవీన్ కి అయితే ఇంటిని ఇలా డెకరేట్ చేసాము. ఎప్పుడు యూజువల్ గా సేమ్ డెకోర్ యూస్ చేస్తాను. దాన్ని జస్ట్ ప్లేసెస్ అటు ఇటు మారుస్తూ ఉంటాను అనమాట. ఈసారి కూడా డెకరేట్ చేస్తున్నప్పుడు మంచిగా వీడియోస్ తీసుకున్నాను. మొత్తం అంతా కంబైన్ చేసి లాస్ట్ టైం లాగా ఒక కంప్లీట్ హాలోవీన్ వ్లాగ్ లాగా చేద్దామని. కానీ నా ఫోన్ వాటర్ డ్యామేజ్ అయింది. అందులో ఆ వీడియోస్ పోయాయి. బట్ అట్లీస్ట్ ఫైనల్ డెకరేషన్ అంతా చూపించేశాను కాబట్టి ఐఎమ్ లిటిల్ సాటిస్ఫైడ్. ఇంకా మిగిలిన వీక్ అంతా కూడా కొన్ని ఫన్ యాక్టివిటీస్ ప్లాన్ చేసుకున్నాము. హాలోవీన్ కి ఇంకొక 5 days ఉంది. సో రోజుకొక యాక్టివిటీ, కొన్ని నాకు కొన్ని మా ఇద్దరికి అలా ప్లాన్ చేసుకున్నాము. అండ్ ముందైతే హ్యాండ్ పెయింటింగ్ తో మొదలు పెట్టాము. బుడ్డోడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఇలా ఇద్దరం కూర్చుని మా హ్యాండ్ ప్రింట్స్ తో కొన్ని క్యూట్ గోస్ట్ ని చేసాము.
ఆ పెయింట్ అంతా డ్రై అయ్యే లోపే వాడికి కంగారు. వెంటనే తీసుకెళ్లి దాన్ని వాడి గ్యాలరీ వాల్లో తగిలించేశాడు. వాడు చేసిన ఆర్ట్ వర్క్ అంతా డిస్ప్లే చేస్తూ ఇలా మా ఎంట్రన్స్ దగ్గర వాల్ ఆఫ్ ఫేమ్ అని ఒక గ్యాలరీ వాల్ క్రియేట్ చేశానన్నమాట. అందులో మా గోస్ట్ కూడా యాడ్ అయిపోయాయి. ఇంక తర్వాత రోజుకి వాడిని స్కూల్లో డ్రాప్ చేసేసి నేనైతే పంకిన్ కావింగ్ పెట్టుకున్నాను. ప్రతి హాలోవీన్కి ఇది ఒక ట్రెడిషన్ లాగా చేస్తాను. నేను ఎంతో ఎంజాయ్ చేసే యాక్టివిటీ అనమాట ఇది. అండ్ కావింగ్ ఎప్పుడు కూడా నేను హాలోవీన్కి ఒక 1 వీక్ లోపు చేస్తాను. హాలోవీన్ రోజుకి కొంచెం పంకిన్స్ అన్ని ఫ్రెష్గా ఉంటాయని. ఈసారి అయితే ఒక 3 days ముందు చేస్తున్నాను. మేము ముగ్గురం కాబట్టి మా ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తూ ఒక 3 గుమ్మడికాయలు పట్టుకొచ్చాను అనమాట. మా గుమ్మడి కుటుంబాన్ని క్రియేట్ చేస్తున్నాను. అండ్ కావింగ్ కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేశాను ఈసారి. లోపల గుజ్జదంతా కూడా ఏమీ స్కూప్ అవుట్ చేయలేదు. అండ్ కళ్ళకి ఇలా పొటాటో ఐవాల్స్ పెట్టాను. సో అదొక డిఫరెంట్ లుక్ వచ్చిందనమాట. ఇంకా ముగ్గురిని ఇలా బయట కూర్చోబెట్టేసి నైట్ టైం ఎఫెక్ట్ కోసం లోపల కొన్ని టీ లైట్ క్యాండిల్స్ పెట్టాను. దిస్ ఇస్ ద నైట్ టైం లుక్. ఫైనల్ రిజల్ట్ అయితే నాకు చాలా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పేయండి. ఇంకా మధ్యలో ఒక రోజు అయితే ఇలా మూవీ నైట్ పెట్టుకున్నాము. నైట్ అంటే నైట్ కాదు, ఈవినింగ్ అనాలేమో. బుడ్డోడు స్కూల్ నుంచి వచ్చి కాస్త ఫ్రెష్ అప్ అయిన తర్వాత సాయంత్రం మంచిగా పాప్కార్న్ అదంతా రెడీ చేసుకుని ఇలా మా మీడియా రూమ్ లోకి వచ్చేసాము. ఇది యాక్చువల్ గా ఒకప్పుడైతే అన్ఫినిష్డ్ బేస్మెంట్ అనమాట. మొత్తం అంతా ఒక పెద్ద సైజ్ స్టోరేజ్ రూమ్ లాగా ఇచ్చాడు. మొత్తం వాల్స్ అవన్నీ కూడా మేమే ఫినిష్ చేయించుకుని ఇలా థియేటర్ రూమ్ లాగా మార్చుకున్నాము. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ మేము చేసింది ఇంట్లో. నాకు వెంకీకి మా ఇద్దరికి కూడా మూవీస్ చూడడం అంటే చాలా ఇష్టం అనమాట. కానీ తన వర్క్ స్కెడ్యూల్ వల్ల యూజువల్ గా మాకు థియేటర్ టైమింగ్ సెట్ అవ్వవు. సో మెజారిటీ మూవీస్ ఇక్కడే చూస్తాము. ఇంకా వీకెండ్స్ అయితే ఇక్కడే స్పెండ్ చేస్తాము. అదే మెల్లమెల్లగా బుడ్డోడికి కూడా అలవాటైంది. కానీ వాడు చూసే మూవీస్ డిఫరెంట్ ఉంటాయి. వాడు అన్ని ఎక్కువ కిడ్స్ మూవీస్ చూస్తాడనమాట. మేము చూసేవి పెద్దగా ప్రిఫర్ చేయడు. సో ఎప్పుడైనా వాడికి కూడా మూడ్ ఉన్నప్పుడు ఇలా ఇద్దరం సరదాగా కిందకు వచ్చి కొన్ని మూవీస్ చూస్తాము. ప్రస్తుతం అయితే వాడికి స్కూల్లో హాలోవీన్ గురించి చెప్తున్నారు. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని. స్టోరీ టైం ఉంటుంది, లేదా ఏదో ఒక యాక్టివిటీస్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ రోజు అయితే నైట్ మేర్ బిఫోర్ క్రిస్మస్ అనే ఒక స్టోరీ గురించి తెలుసుకున్నాడు. దాని గురించి ఇంట్రెస్టెడ్ గా ఉన్నాడు. సో ఇంటికి వచ్చి దానికి సంబంధించిన వీడియోస్ ఏమన్నా ఉంటే పెట్టమన్నాడు. లక్కీగా మాకు ఫుల్ మూవీ దొరికేసింది. సో ఇద్దరం మంచిగా పాప్కార్న్ తింటూ కాసేపు ఆ మూవీ ఎంజాయ్ చేసాము. ఇంకా తర్వాత రోజుకి కొన్ని హాలోవీన్ ఓరియో పాప్స్ చేస్తున్నాను. రేపే హాలోవీన్ అనమాట. అండ్ బుడ్డోడి క్లాస్ లో ఒక చిన్న కాస్ట్యూమ్ పార్టీ ఉంది. మెజారిటీ స్నాక్స్ అంతా టీచర్సే తీసుకొస్తారు. కప్ కేక్స్ అని, కుకీస్ అని ఏదో ఒకటి. కానీ పిల్లలు కూడా కావాలంటే ఏదన్నా పట్టుకెళ్ళొచ్చు. నేనైతే వాడి క్లాస్మేట్స్ అందరికి కొన్ని ఓరియో పాప్స్ చేద్దాం అనుకున్నాను. దెయ్యాల పండుగకి దెయ్యాలు లేకపోతే ఎలాగా అని నేనైతే కొన్ని క్యూట్ గోస్ట్ చేశాను. ఎక్కువ ఏం చేయలేదు, అందరికి ఒక్కొక్కటి వచ్చేలా చేశాను అనమాట. ఇంకా చాలా ఫుడ్ ఉంటుంది కాబట్టి. అండ్ చాక్లెట్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఇలా మంచిగా ర్యాప్ చేసేసుకున్నాను. మన దెయ్యాలైతే ఇలాగొచ్చాయి. నాకైతే చాలా నచ్చాయి. మరి మీకు ఎలా అనిపించాయో కింద కమెంట్స్ లో చెప్పేయండి. ఫైనలీ హాలోవీన్ రోజు కూడా వచ్చేసింది. పొద్దున్నే ఇక్కడ బుడ్డోడికి హాలోవీన్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. స్పెషల్గా ఏం చేయట్లేదు, జస్ట్ ఒక ఆమ్లెట్ ని ఇలా 2 చిన్న పంకిన్స్ లాగా కట్ చేశాను. అండ్ ఒకటేమో బ్రెడ్ అండ్ న్యూటెల్లా కావాలన్నాడు. దాన్ని అయితే ఇలా గోస్ట్ షేప్ లో కట్ చేశాను. వాటిని బుడ్డోడు ఎంజాయ్ చేస్తుండగా నిన్న ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఓరియో పాప్స్ అయితే ఇలా ఒక బ్యాగ్ లో అరేంజ్ చేసేసాను. మళ్ళీ మర్చిపోతానేమో అని. తర్వాత బుడ్డోడిని కూడా రెడీ చేసేసాను. ఈ రోజు కాస్ట్యూమ్ పార్టీకి వాడి ఫేవరెట్ క్యారెక్టర్ బజ్ లైటియర్ లాగా రెడీ అయ్యాడు. ఇది యాక్చువల్లీ వాడి బర్త్డే కి తీసుకున్న అవుట్ఫిట్ అనమాట. మళ్ళీ ఈ రోజు వేసుకున్నాడు. రోజంతా దీంతోనే ఉండలేడు కాబట్టి కొన్ని ఎక్స్ట్రా బట్టలు కూడా పెట్టాను అనమాట బ్యాగ్ లో. అలా వాడిని డ్రాప్ చేసేసి డైరెక్ట్ గా టార్గెట్ కి వచ్చేసాను. సాయంత్రం పిల్లలందరూ ట్రిక్ ఆర్ ట్రీటింగ్ వస్తారు కాబట్టి వాళ్ళ కోసం బయట పెట్టడానికి చాక్లెట్స్ తీసుకోవాలి. దీని గురించి మర్చిపోయాను. లాస్ట్ మినిట్ షాపింగ్ అనమాట ఇది. తొందరగా ఫినిష్ చేసుకుని ఇంక ఇంటికి వచ్చేసి సాయంత్రం అరౌండ్ 4:35 ఆ టైంకి చాక్లెట్స్ అన్ని బయట ఇలా పిల్లలందరి కోసం డిస్ప్లే చేసి పెట్టేసుకున్నాను. వెంకీకి అయితే 6:30 వరకు వర్క్ ఉందన్నమాట ఈ రోజు. తర్వాత ట్రిక్ ఆర్ ట్రీటింగ్ కి వెళ్దాం అనుకున్నాము. సో ఈ లోపు బుడ్డోని స్కూల్ నుంచి పికప్ చేసుకుని మళ్ళీ మధ్యలో వాడికి ఆకలేయకూడదని కొంచెం ఫుడ్ కూడా ఎర్లీగా పెట్టేశాను. తర్వాత నేను రెడీ అవ్వడం మొదలు పెట్టాను. ఈ మేకప్ అంతా కూడా నేను 2 years బ్యాక్ హాలోవీన్ కి తీసుకుంది. జాగ్రత్తగా దాచుంచాను. సో మళ్ళీ ఇప్పుడు మంచిగా అది యూజ్ అయిందనమాట. అండ్ నాకేదో చాలా టైం పడుతుంది రెడీ అవడానికి అనుకుని 1 గంట ముందు నుంచి రెడీ అవడం మొదలు పెట్టాను. మంచిగా మేకప్ వేసుకుని నీట్ గా రెడీ అవడానికి టైం పడుతుంది, కానీ ఇలా భయంకరంగా రెడీ అవడానికి అస్సలు టైం పట్టదని ఈ రోజే తెలుసుకున్నాను. విదిన్ 10 minutes రెడీ అయిపోయాను అనమాట. ఇంకేం చేయాలో తెలియక అటు ఇటు తిరిగి కొన్ని వీడియోస్ తీసుకుని నెక్స్ట్ బుడ్డోని కూడా రెడీ చేసేసాను. ఈ లోపు వెంకీ కూడా లక్కీగా చెప్పిన టైం కల్లా వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చేసాడు. సో ఇంకా ముగ్గురం కాస్ట్యూమ్స్ వేసుకుని ఇలా రెడీ అయిపోయాము. మేమైతే ఈసారి స్కేర్ క్రోస్ లాగా రెడీ అయ్యాము. అంటే పొలాల్లో దిష్టి బొమ్మలు ఉంటాయి కదా, అవే కొంచెం స్కేరియర్ వర్జన్ అనమాట. హాలోవీన్ కి సెట్ అయ్యేలాగా. కాస్ట్యూమ్స్ అయితే నాది వెంకీది అమెజాన్ లో తీసుకున్నాను. బుడ్డోడిదేమో స్పిరిట్ హాలోవీన్ అనే ఒక కాస్ట్యూమ్ స్టోర్ లో తీసుకున్నాము. సో అలా ముగ్గురం రెడీ అయ్యి ట్రిక్ ఆర్ ట్రీటింగ్ అయితే బయలుదేరిపోయాము. మేము స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయిందనమాట. సో బయటంతా చీకటి పడిపోయింది. ఇంకొంచెం ముందు బయలుదేరి ఉంటుంటే కొంచెం వెలుతురుగా ఉండేది, మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకునే వాళ్ళం కదా అని కాసేపు ఫీల్ అయ్యాను. కానీ మా కాస్ట్యూమ్స్ కి యాక్చువల్లీ చీకటి టైమింగే సెట్ అయినట్టుంది. మంచి స్కేరీ లుక్ వచ్చింది. బోల్డని మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. ఇంకా అలా ఆల్మోస్ట్ పిల్లలందరినీ భయపెట్టేసి కాసేపు మంచిగా డెకరేషన్స్ ఎంజాయ్ చేసాము. డెకరేషన్స్ అయితే ఈసారి అద్దరు కొట్టేశారు. నాకైతే స్పెషల్లీ కొన్ని హౌసెస్ చాలా నచ్చాయి. వాటి వంకే చూస్తుంటే వెంకీ టెన్షన్ పడ్డాడు. నేను కూడా నెక్స్ట్ ఇయర్ ఇలా అన్ని కొనిపించేసి సెటప్ చేసేస్తానేమో అని.
సో మా కమ్యూనిటీ అంతా తిరిగేసి ఇంటింటికి వెళ్ళి బుట్ట నిండా బోల్డ్ అని చాక్లెట్స్ పోగేసుకున్నాము. అండ్ బుడ్డోడైతే కాసేపటికి మాస్క్ కూడా తీసేశాడు అనమాట, వాడికి ఇంకేం కనిపించట్లేదని. అలా అక్కడతో ట్రిక్ ఆర్ ట్రీటింగ్ అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా రిటర్న్ వచ్చే దారిలో ఇలా ఒక ఇంటి బయట చిన్న పార్టీ లాగా పెట్టారనమాట. పిల్లలందరూ తిరిగి అలసిపోయి వస్తారని వాళ్ళ కోసం కొన్ని స్నాక్స్ పెట్టి జ్యూస్ అవి పెట్టి మంచిగా మ్యూజిక్ కూడా పెట్టారు. బుడ్డోడేమో పాపం డిన్నర్ చేసేసినా కూడా వాడు తిరిగిన తిరుగుడికి మళ్ళీ ఆకలేసినట్టుంది. వాడైతే స్నాక్స్ తో ఫుల్ గా పొట్ట నింపేశాడు. తర్వాత పక్కనే ఒక చిన్న చలి మంట కూడా వేశారు. టైం అయితే 10 అవుతుంది అనమాట. సో అప్పటికి లైట్ గా చలి మొదలవుతుంది. ఇంకిక్కడే మంట దగ్గర కాసేపు కూర్చుని రిలాక్స్ అయ్యాము. అలా మా హాలోవీన్ సెలబ్రేషన్స్ అయితే బ్రహ్మాండంగా జరిగాయి. అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంటికి వచ్చేసరికి మా గుమ్మడి కుటుంబం మా కోసం వెయిట్ చేస్తుంది. అందరి హాలోవీన్ డెకరేషన్స్ చూపించి మా ఇంటి డెకరేషన్స్ నైట్ టైం లుక్ చూపించలేదని రియలైజ్ అయ్యాను. సో ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా వీడియో తీసాను. దిస్ ఇస్ ద నైట్ టైం లుక్. మా దయ్యాల కోట అయితే రాత్రిపూట ఇలా ఉంది. ఇంకిక్కడితో ఈ వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను. వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కొట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. అండ్ నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు ఫోన్లో గంట మోగాలంటే నోటిఫికేషన్స్ లో ఆల్ అనే గంటను కొట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హాలోవీన్ అందరికీ. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.